ఒకడు ఉంటే దాని తలదన్నేటోడు ఇంకొకడు ఉన్నాడని వెనకటకు గీ సామెత ఒకటి ఉండే. ఇప్పుడు గా సామెత గిడ నిజమైందులో ఏందా గా యూట్యూబర్ ఏం చేసిందంటే నేను పైసలు కట్టకుండా పెద్ద హోటల్కి పోయి టిఫిన్ చేసేసి వస్తా మీరు చూడుర్రి నాన్న అన్నదట. ఇక ఏం చేసింది, హోటళ్ళల్లో ఎట్లుంటారు ఇక గదోకిదో చూడనీకి పోతారు, పొద్దుగాల పూట 9 గంటలకు 10 గంటలకు టిఫిన్ చేస్తారు కాబట్టి ఇక నైటీ డ్రెస్లలో గాళ్ళగిళ్ళు ఉంటారు. ఇక గామేమో పెద్ద ఉపాయం చేసి గదే బట్టలు వేసుకొని లోపలికి పోయిందట. ఇక ఆడ సెక్యూరిటీ ఉండి ఏమన్నాడు, మీ రూమ్ నెంబర్ ఏందమ్మా అని అడిగితే ఏదో నెంబర్ చెప్పింది సపరేట్గా పోయింది. ఇక లోపల కనబడ్డ టిఫిన్లు అన్నీ తిన్నది, కాడుపు నిండా తిన్నది. ఏమేమి దొరికినాయో అవన్నీ లాగిచ్చింది. అసలే అది 5 స్టార్ హోటలాయే. అల్లా మరి బప్పేటాట గల్లా ఇక 1-2 ఉంటాయి, 40 రకాల కూరలు అవి ఇవి ఉండేసరికి పాపం పోరికి ఏమనిపించిందో ఏమో ఇక దంచిసి పెట్టింది. అంత తిన్నాక నిమ్మలంగా ఆడున్నోళ్ళను బురిడి కొట్టించి పోదాం అనుకున్నది. ఆ హోటల్లో తక్కువలా ఈమె చెప్పిన నెంబర్ కాడికి పోయి రూమ్లో చూస్తే ఆడ వేరేటోళ్ళు ఉండే. ఇక నిమ్మలంగా కిందికి వచ్చి పోతా అంటే ఇక అడిగిండాడు, నువ్వు కన్నా నాసుంటాడు ఏం చేసిండు, నీ రూమ్ నెంబర్ ఏందమ్మా అని అడిగితే చెప్పినా కదా అంటే గా రూమ్లో వేరే వాళ్ళు నువ్వు నా రూమ్ నెంబర్ ఏంది చెప్పు అని అన్నాడు. ఊరితోటే చల్ల చెమటలు పట్టినట్టున్నాయి. ఇక దొరికిపోయినరా దేవుడా ఇక చెప్పేద్దాం నిజం అనుకొని చెప్పిందట, నేను గిట్ల వచ్చినా మిమ్మల్ని బురిడి కొట్టిద్దామని వచ్చినా అని. ఆమెకు అర్థం కాలేదేమో పాపము, వాళ్ళే ఈమెను బురిడి కొట్టించారు. తిన్నదానికి మొత్తము 3600 అయిందట. వాయమ్మనే గాపోరి ఏం కడిపోయేమో గంతగానం తిన్నది. ఇక ఏం చేయాలనో తెలియక సప్పుడేక 3600 కట్టింది, బయటపడ్డది. ఇక బయటకు వచ్చినాక గా వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. గా వీడియో ఒకటే చక్కెర కొడుతుంది, నా జిందగీలో నేను ఎప్పుడు తినలేదు నాయన గిన్ని పైసలు పెట్టి టిఫిన్ అని. అయినా ఒకనికి అన్యాయం చేద్దామని పోతే మనకే అన్యాయం జరుగుతుంది, అవసరమా అని మోసం చేసుడు. ఆఖరికి ఏమనే బొమ్మ అయిందాడ.